గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ద ట్రైబ్ కాన్సెప్ట్ వాళ్ళ కొలాజిన్ బూస్టింగ్ ఫేస్ మాస్క్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేస్తాను. అలాగే ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బాక్స్ అయితే ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే కొలాజిన్ బూస్టింగ్ మాస్క్ అని ఇందులో మనకి ఇంగ్రీడియంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్గా వచ్చేసి స్కిన్ రేడియన్స్, ఎలాసిటీ అండ్ ఫర్మ్నెస్కు అయితే ఇది యూజ్ అవుతుందని చెప్పారు. 40 grams అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ తిరిగి చూసుకున్నట్టయితే మనకు ఇవి పొటెంట్ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే తయారు చేస్తామని చెప్పారు. దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పారు. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఏ విధంగా పనిచేస్తుందో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. వీళ్ళు శిలాజిత్ అండ్ సాఫ్రాన్ వచ్చేసి అశ్వగంధ ఇవన్నీ అనేటివి మనకు ఫ్రీ రాడికల్స్ని రెడ్యూస్ చేస్తాయని కూడా చెప్పారు. కింద మనకు ఇంగ్రీడియంట్స్ ఇచ్చారు. ఇండియన్ జిన్సింగ్, అలాగే కర్పూర్, శిలాజిత్, ఇవన్నీ త్రిఫలా, ఇవన్నీ. సో ఎలా యూజ్ చేయాలనేది కూడా మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఈ పౌడర్ని ఒక బౌల్లో తీసుకొని వాటర్తో మిక్స్ చేసుకొని ఒక ఫైన్ పేస్ట్ వచ్చే విధంగా చేసి ఆ తర్వాత ఫేస్కి పెట్టుకొని 15 to 20 minutes పెట్టేసుకొని వాష్ చేసుకుంటే సరిపోతుందని చెప్పారు. ఇలా 2 to 3 times ఏ వీక్ పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయని చెప్పారు. ఇంకా సీక్రెట్ టిప్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ కాస్ట్ చూసుకున్నట్టయితే 1299 రూపీస్ ఉంటుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను బై 1 get 1 ఆఫర్లో అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో నాకు ఆఫ్ రేట్కి అయితే వచ్చేసింది. సీక్రెట్ టిప్ చూసుకున్నట్టయితే ఇందులో మనకు వాటర్కి బదులుగా కోకోనట్ మిల్క్, గ్రీన్ టీ, అలాగే టమాటో జ్యూసు, రోజ్ వాటర్, పొటాటో జ్యూస్ యూస్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. వీళ్ళు చూసుకున్నట్టయితే ప్యాకేజింగ్ అయితే మనకు మొత్తం ఎకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ అయితే చేశారు. ఎక్కడ ప్లాస్టిక్ అయితే యూస్ చేయలేదు. ఐదర్ పేపర్ దాంట్లో కానీ లేదు అంటే మనకు ఇలా స్టీల్ బాక్స్లో కానీ వీళ్ళైతే చేస్తారు. ఈవెన్ టేప్ కూడా మనకు పేపర్తో తీసిన టేప్ మాత్రమే యూజ్ చేస్తారు. ఎందుకంటే పౌడర్ అటు ఇటు వెళ్ళకుండా అయితే మంచి ప్యాకింగ్ అయితే చేయడం జరుగుతుంది. పైన మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఇది హ్యాండ్మేడ్గా తయారు చేసామని, ప్రిజర్వేటివ్స్ అనేవి యాడ్ చేయలేదు, ఇంకా సింథటిక్ ఫ్రాగ్రెన్సెస్ కూడా ఏమి ఉండవు, అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ తోటే ఈ ఫేస్ మాస్క్ అయితే వీళ్ళు తయారు చేసామని చెప్పారు. ఇంకా ప్లాంట్ బేస్డ్ మీద చేశారు. ఇంకా కలర్స్ కానీ ఏవి అయితే ఇందులో యూజ్ చేయలేదు. నేను ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి ద ట్రైబ్ కాన్సెప్ట్ వెబ్సైట్లో అయితే పర్చేస్ చేశాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే చూడవచ్చు. మనకు ఓపెన్ చేసి చూసేద్దాము. లోపల వచ్చేసి మళ్ళీ మనకు అల్యూమినియం ఫాయిల్ కవర్లో అయితే ప్యాక్ చేశారు. ఇది మనకు పౌడర్ రూపంలో వస్తుంది. ఇది మనం వాటర్తో కానీ ఇంకా వీళ్ళు చెప్పినట్టుగా కోకోనట్ మిల్క్, గ్రీన్ టీ, టమాటో జ్యూస్ వాటితో మిక్స్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ప్యాకేజింగ్ అయితే వచ్చేసింది. ఇది విప్పేసి మనం ఆ ట్విన్లోనే పోసేసుకోవాలి. మనం ఎంత తీసుకోవాలనే క్వాంటిటీ కూడా స్పూన్స్ డిఫరెన్స్ అయితే అని వాళ్ళే ఒక స్పూను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ట్విన్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. మంచి క్వాలిటీతోటే ఉంటాయి. మనం ఇది యూజ్ అయిపోయిన తర్వాత మామూలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. మనకు పౌడర్ అయితే ఈ విధంగా మెహందీ పౌడర్ ఉంటుంది కదా, ఆ విధంగానే ఇలా పౌడర్ రూపంలో అయితే రావడం జరిగింది. చూడవచ్చు, చాలా ఫైన్గా, చాలా స్మూత్గా అయితే ఉంటుంది. అలాగే అంతకుముందు వీడియోస్లో నేను ద ట్రైబ్ కాన్సెప్ట్ వాళ్ళ హెయిర్ కేర్ను, ఫేస్ మాస్క్ని, అలాగే తైలమ్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయ్యంటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ను ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే చూడవచ్చు. సో ఈ విధంగా ప్యాకేజింగ్ అంతా పోసేసుకున్న తర్వాత దీన్ని బౌల్ అని చెప్పారు. బట్ దానికంటే బెస్ట్గా కోకోనట్ షెల్ అనేది చాలా చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. వాళ్ళు కూడా సజెస్ట్ చేసేది కోకోనట్ షెల్. నేను ఇది వాళ్ళ సైట్లోనే పర్చేస్ చేయడం జరిగింది. 200 రూపీస్కి అయితే ఈ షెల్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది. ఇందులో పోసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా న్యాచురల్గా కూడా ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ అని చెప్పారు. నేనైతే 2 స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను. నేను ఈ మాస్క్ను వచ్చేసి ఫస్ట్ అయితే నేను ప్లెయిన్ వాటర్ తోటి అయితే మిక్సప్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోస్లో మిగతా రిమైనింగ్ సీక్రెట్ టిప్ అని చెప్పారు కదా, అవి కోకోనట్ మిల్క్ కానీ గ్రీన్ టీ ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసి అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఈ వాటర్ తోటి చూపిస్తాను. చూడవచ్చు, ఇలా తీసుకున్న తర్వాత ప్లెయిన్ వాటర్ని అయితే
కొంచెం కొంచెం పోసుకుంటూ మనకు ఏదైతే స్పూన్ ఇచ్చారో ఆ స్పూన్ తోటి అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎక్కడ క్లమ్స్ లేకుండా అయితే చాలా నీట్గా అయితే చేసేసుకొని ఒక ఫైన్ పేస్ట్ వచ్చేంత వరకు అయితే చేసుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం టైప్లో మన ఫేస్ మీద పెట్టుకున్నప్పుడు స్ప్రెడ్ అయ్యే విధంగా అయితే మనం చేసుకోవాలి. అది ఎలా అనేది నేను మీకు చూపిస్తాను, ఇక్కడ చూడవచ్చు అనమాట. ఇలా నెమ్మదిగా చేసుకుంటే మనకు లంప్స్ అనేది రావు. సో మనం మిక్స్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. చాలా నెమ్మదిగా చేసుకొని మనం ఫస్ట్ ఫేస్ని అయితే మైల్డ్ క్లెన్సర్ తోటి అయితే వాష్ చేసుకోవాలి. ఆ వాష్ చేసుకున్న తర్వాత మనము ఈ ఏదైతే మనం మిక్స్ చేసుకున్నటువంటి కొలాజిన్ బూస్టింగ్ మాస్క్ ఉంటుంది కదా, అది మొత్తం ఫింగర్స్ తోటి అయితే అప్వర్డ్ డైరెక్షన్లో అయితే మసాజ్ చేసేసి ఒక 15 to 20 minutes వరకు అయితే అలాగే ఉంచుకోవాలి. ఇంకా ఈ విధంగా అయితే ఉండాలి. ఇంకా కొంచెం సాలిడ్గా ఉన్న సరిపోతుంది. ఈ విధంగా పెట్టేసుకొని మనం 15 to 20 minutes ఉంచుకొని ఆ తర్వాత ప్లెయిన్ వాటర్ తోటి వాష్ చేసుకొని తుడుచుకుంటే సరిపోతుంది. ఇలా మనం 2 నుంచి 3 టైమ్స్ అయితే దీన్ని యూస్ చేస్తే పర్ వీక్ మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. మనకు రేడియంట్ స్కిన్ కానీ ఇంకా ఎలాసిటీ కానీ ఫ్రీ రాడికల్స్ కూడా పోతాయి. సో ఇది ఫ్రెండ్స్ ద ట్రైబ్ కాన్సెప్ట్ వాళ్ళ కొలాజిన్ మాస్క్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.